హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. నేను యూఎస్ఏలోని అరిజోనాలో ఉంటాను. ఈ వీడియోలో అక్టోబర్ 31 అంటే యూఎస్ఏలో హాలోవీన్ డే రోజున మేము ఉండే సిటీ ఫినిక్స్ నుంచి సెడోనాకి వెళ్తున్నాము. సో ఫినిక్స్ సిటీ నుంచి సెడోనాకి ఆల్మోస్ట్ 120 మైల్స్ దూరం అలా ఉంటుంది. అంటే 2.5 hours జర్నీ. సో ఈ డ్రైవ్ ఎలా ఉంటుంది అండ్ మేము సెడోనాలో ఎలా ఎంజాయ్ చేస్తాము, ఆ డీటెయిల్స్ అన్ని నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో మేము ఆ రోజు కొంచెం పొద్దున్నే లేచాం కదా, అందుకని మా వాడు కొంచెం అలా డల్‌గా కనిపిస్తున్నాడు. అండ్ మీ అందరికి తెలిసిన విషయమే కదా, వాడు పాలు అలా ఇంజెక్షన్‌లో తాగుతాడు. సో తాగకుండా ఫోర్స్ కొడుతున్నాడు. అండ్ నేను మీకు ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే, మేము ఇప్పుడు 3000 ఫీట్ ఎలివేషన్‌లో ఉన్నాము. సో అంత హైట్‌లో కొండల మధ్యలో డ్రైవ్ చాలా బాగుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ తర్వాత ఒక ఎగ్జిట్ దగ్గర మెక్‌డానల్డ్స్, గ్యాస్ స్టేషన్ ఇలా అన్నీ ఉన్నాయి. సో మెక్‌డానల్డ్స్ వాళ్ళు ఇలా బయట అవుట్‌డోర్ సీటింగ్ అరేంజ్ చేశారు. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవరు మెక్‌డానల్డ్స్ లోపలికి వెళ్లి కూర్చొని తినట్లేదు. అందుకని వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు. సో అక్కడ మేము ఆగాము. ఎందుకు ఆగామంటే, మేము మాతో పాటు ఇంకొక 4 ఫ్యామిలీస్ కూడా వచ్చారు. అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళామనమాట. సో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆగాము. ఎందుకంటే మేము వెళ్ళే ఏరియా ట్రైల్ అనమాట. ఆ ట్రైల్ దగ్గర కూర్చొని తినడానికి ఆప్షన్ లేదు. అందుకని ఇక్కడ మధ్యలో ఆగి ఇలా మెక్‌డానల్డ్స్ దగ్గర ఆగి తింటున్నాం బ్రేక్‌ఫాస్ట్. సో ఆ బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా, సాంబార్, ఇడ్లీ అండ్ చట్నీ. నేను ఉప్మా అండ్ సాంబార్ ప్రిపేర్ చేశాను. He's writing something. Say hello to the phone. Hello. Even I am so hungry. You're eating idli sambar? Yes, I'm eating chutney and upma. మేము మెక్‌డానల్డ్స్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రిటర్న్ సెడోనాకి స్టార్ట్ అయిపోయాము. సో 1 అవర్ జర్నీ తర్వాత మేము సెడోనా సిటీకి ఎంటర్ అయ్యాము. సో ఆ సిటీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. అండ్ మా వాడిని మీ అందరికి హాయ్ చెప్పమని అడుగుతుంటే ఎలా ఫోర్స్ కొడుతున్నాడో చూడండి. హాయ్ చెప్పమ్మా. అందరు హాయ్ అంటారు. హాయ్ లవ్విక్ అని చెప్పు. హాయ్, ఐ యామ్ లోవిక్, వెల్కమ్ అని చెప్పు. చెప్పా. సో చూసారు కదా, మా వాడిని మీ అందరికి హాయ్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంటే ఎలా ఫోర్స్ కొడుతున్నాడు అనేది. అండ్ మేము ఇప్పుడు సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఈ సెడోనా సిటీ మొత్తం కొండల మధ్యలో ఉంటుంది, రెడ్ మౌంటైన్స్ మధ్యలో. చాలా మంది వేరే ప్లేసెస్ నుంచి సెడోనా సిటీ చూడడానికి వస్తూ ఉంటారు. అండ్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మేము ఇది ఫస్ట్ టైం రావడం. ఎందుకంటే నేను 5-6 ఇయర్స్ నుంచి ఎరిజోనాలోనే ఉంటున్నాము. అంటే సెడోనా ఎరిజోనాలోనే ఉంది కదా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు అనే థాట్ మేము ఎప్పుడు ఈ సిటీకి చూడడానికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడు మేము సిటీలో ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సిటీలో వేరే టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళడం అంత సేఫ్ కాదు కాబట్టి మేము సిటీ లోపల ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళట్లేదు. జస్ట్ సిటీ బయట కొండల మధ్యలో వాక్ చేయడానికి వెస్ట్ ఫోర్ట్ ట్రైల్ అని ఉంది. అక్కడికి వెళ్ళి ఆ ట్రైల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆ ట్రైల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇది చర్చ్. అక్కడ హాలోవీన్ డెకరేషన్ చేశారు. అండ్ నేను మీకు చెప్పాను కదా హాలోవీన్ రోజు వెళ్తున్నామని. సో హాలోవీన్ డెకరేషన్ చేశారు. యూజువల్ గా అయితే హాలోవీన్ రోజున ట్రిక్ ఆర్ ట్రీట్ ఈవెంట్స్, హాలోవీన్ పెరేడ్ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అండ్ కేసెస్ ఎక్కువ అవడం వల్ల హోమ్ టు హోమ్ ట్రిక్ ఆర్ ట్రీట్ కూడా వెళ్ళొద్దు అని అనౌన్స్ చేశారు. బట్ కానీ కొంతమంది వెళ్తున్నారనమాట. యూజువల్ గా అయితే ఈ కొండల మీద మనం పైకి వెళ్ళాలంటే, కొండల పైకి వెళ్ళాలి అనుకుంటే కనుక సెడోనాలో పింక్ అడ్వెంచర్స్ టూర్స్ అని ఒకటి ఉంది. అక్కడే అందుట్లో ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే అనమాట. సో అక్కడ ఏంటంటే జీప్స్ లో మనల్ని కొండ పైకి తీసుకువెళ్తారు. సో ఆ రోడ్ అయితే కొంచెం రాకీగా ఉంటుందంట. అంటే చిన్న పిల్లలతో వెళ్ళడం అనేది చాలా కష్టం. అంటే అంత ఈజీగా ఉండదు. అందుకనే అడ్వెంచర్ అని చెప్తారు. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది. అది కొంచెం మనీ పే చేయాలి. దాన్ని ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు తెలుస్తాయి. మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో చూసారు కదా, సెడోనా ఇది ఈ అదంతా సెడోనా సిటీ లోపల. సో సిటీ దాటిన తర్వాత మేము ఆ వెస్ట్ ఫోర్ట్ ట్రైల్‌కి వెళ్ళాము. ఆ ట్రైల్
ట్రైల్ అంటే ఆ ఏరియాకి వెళ్ళాము. ఆ ఏరియాకి వెళ్తే అక్కడ పార్కింగ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ అప్పటికే లేట్‌గా వెళ్ళాం కదా! సో, అందుకని మాకు ఇంకా పార్కింగ్ అనేది దొరకలేదు. సో, సిటీ దాటి బయటికి అంటే పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసరికి పార్కింగ్ వెతుక్కొని మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు చాలా టైం పట్టేసిందని చెప్పొచ్చు. సో, చూసారు కదా! ఇప్పుడు మేము పార్కింగ్ కోసం చూస్తున్నాము. అక్కడ ఏదో ప్లేస్ ఉంటే అక్కడ పార్కింగ్ ఏమైనా దొరుకుతుందేమో అని చెక్ చేస్తున్నారనమాట వేరే ఫ్రెండ్. సో, అదే చూపిస్తున్నాను. సో, మేము చాలా 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 సేపు వెతికాక ఒక 15-20 మినిట్స్ తర్వాత మాకు ఒక రోడ్‌కి సైడ్‌లోనే పార్కింగ్ దొరికింది. అక్కడ పార్క్ చేసేసి అక్కడి నుంచి ఆ ట్రైల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి వాక్ చేసినామనమాట. సో, ఆ వాక్ ఏంటంటే హైవే పక్కనే అనమాట. అంటే కార్స్ అవి వెళ్తూ ఉంటాయి సైడ్‌లో. బట్ మేము సైడ్‌లో వాక్ చేస్తున్నాము. ఇంకో సైడ్ కార్స్ అటు ఇటు వెళ్తూ ఉన్నాయన్నమాట. చాలా ఫాస్ట్‌గా కూడా వెళ్తున్నాయి. సో, ఆ పక్క నుంచి నడుస్తున్నప్పుడు ఆ వ్యూ ఎలా ఉంటుంది, ఆ లేక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను జస్ట్. అది చూడండి ఎలా ఉంటుంది అనేది. నేను మీకు చెప్పాను కదా! మాకు పార్కింగ్ దొరకలేదు. మేము చాలా దూరంలో పార్క్ చేశాము అని చెప్పి. సో, ఆ పార్కింగ్ దగ్గర నుంచి మేము ఈ ఎంట్రన్స్ దగ్గరకొచ్చాము. సో, ఇక్కడి నుంచి ట్రైల్ అంటే కొండల మధ్యలో వాక్ చేయడానికి ట్రైల్ ఉంది. సో, అక్కడికి వెళ్తున్నామనమాట. సో, జస్ట్ ఆ ఏరియా అంటే ఈ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఆ ట్రైల్‌లో వాక్ చేయడానికి మనీ పే చేయాలి. సో, పర్ పర్సన్ వచ్చేసి $2 అలాగా. ఒకవేళ మీరు కార్ కూడా పార్క్ చేసుకోవాలి అంటే కార్‌కి మాత్రం 5 మెంబర్సే అలౌడ్. సో, 5 మెంబర్స్‌కి మనం కార్‌తో కలిపి $11 అనేది పే చేయాలి. సో, మేము ఇక్కడ పార్క్ చేయలేదు కదా! సో, జస్ట్ వాక్‌కి మాత్రమే మనీ పే చేసి లోపలికి వెళ్తున్నాము. అంటే ట్రైల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మధ్యలో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి కదా! అది ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో క్యూట్‌గా చిన్న ఇల్లు. అంటే ఒక ఇల్లు ఉన్నట్టే ఉంది. అది రెస్ట్ రూమ్స్ లాగా లేదు. అందుకే వీడియో తీసి చూపిస్తున్నాను. అండ్ ఇది ట్రైల్ ఎంట్రన్స్ అన్నమాట. సో, ఇక్కడి నుంచి ట్రైల్ లోపలికి లైక్ ఆల్మోస్ట్ 7.5 మైల్స్ దూరం అన్నమాట ఈ ట్రైల్. అంటే యాక్చువల్‌గా అయితే డెడ్ ఎండ్ అంటూ ఏం లేదు. మనం వాక్ చేసుకోవాలనుకుంటే ఎంత దూరమైనా వాక్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఓన్లీ 2.5 మైల్స్ వాక్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ 2.5 మైల్స్ వచ్చేసాము. అప్పటికే మాకు ఈవినింగ్ 4:00 అలా అయిందన్నమాట. సో, ట్రైల్ ఎంట్రన్స్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ ట్రైల్ డీటెయిల్స్ ఏంటి, ఎలా వాక్ చేయాలి, ఎక్కడ ఉంటుంది అవన్నీ మెన్షన్ చేశారు. మనం ఎక్కడ ఉన్నామో అవన్నీ డీటెయిల్‌గా మెన్షన్ చేశారు. జస్ట్ అది చూపిస్తున్నాను. అండ్ సాన్వి మీకు హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి అందరూ. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌కి అలా సబ్స్క్రైబ్
చేసుకోవాలి అంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడు మేము ట్రైల్ లోపలికి వెళ్ళిపోయాము. సో మొత్తం అంతా ఇసుక ఉంది, అంటే కొంచెం ఏరియా మాత్రం ఒక హాఫ్ మైల్ వరకు మాత్రమే జస్ట్ రోడ్ లాగా పేమెంట్ లాగా వేశారు. ఆ తర్వాత నుంచి అంతా ఇసుకే ఉంది, ఇసుక వాటర్ రాక్స్ తోనే ఉండిపోయింది అనమాట. సో లోపలికి వెళ్తున్న కొద్దీ ఇలా కనిపిస్తూ ఉంది. అండ్ అక్కడ ఒక అబాండెడ్ హౌస్ ఉంది, ఆ హౌస్ కి అండ్ ఒక చెట్టు కూడా ఉంది కదా, ఆ చెట్టు వెనకాలే లైక్ కొండ మధ్యలో ఒక గదిలా చేశారు. అది కూడా జస్ట్ ఊరికే ఫన్ కోసం చేశారు. అండ్ మధ్యలో ఇలా ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఫాల్ కలర్స్ కనిపించిన చోటల్లో మేము ఆగిపోయి ఫొటోస్ తీసుకున్నాము. సో ఆ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను, చూడండి. సో ట్రైల్ లోపలికి వెళ్ళాక కొన్ని చోట్ల ఇప్పుడు వాటర్ మీద రాక్స్ వచ్చేసి ఇలా కొంచెం క్రాస్ చేయడానికి వీలుగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్లేసెస్ ఒక 4-5 ఉన్నాయి. మేము 4-5 క్రాస్ చేసాము. ఇలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే రాక్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అంటే ఆ రాక్స్ కొంచెం జారిపోతూ ఉంటాయి కదా. సో జాగ్రత్తగా చూసుకొని దాటుకోవాలి. సో కొండల మధ్యలో ట్రైల్ ఉంది, ఆ ట్రైల్ కి అక్కడక్కడ అంటే ప్రతి చోట కాదు, కొన్ని ప్లేసెస్ లో ఇలా వాటర్ మీద నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ట్రైల్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం ఫాల్ కలర్స్ అంటే అక్కడక్కడ ఉంది, మొత్తం లేదు. సో చాలా బాగున్నాయి. మేము ఎక్కడైతే ఫాల్ కలర్స్ ఉన్నాయో అక్కడంతా ఆగి చాలా సేపు ఫోటోలు తీసుకొని చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ మొత్తం కొండల మధ్యలో ఉండడం వల్ల సన్లైట్ ఎక్కువ లేదు కదా, సో చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట, కూల్ గా ఉంది. చాలా సేపు ఎక్కువగా అయితే మేము కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మరీ పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, చిన్నవి హైట్ తక్కువ ఉన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడే ఎక్కువసేపు కొంచెం టైం స్పెండ్ చేసాము. సో జస్ట్ మీకు ఆ ట్రైల్ లోపల కొండల మధ్యలో ఎలా ఉంటుంది అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ట్రైల్ ఎంట్రన్స్ దగ్గరికి నుంచి ఇక్కడికి రావడానికి 2.5 miles అనమాట. సో ఈ 2.5 miles వచ్చాక ఇక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసాము. అందరం ఫొటోస్ తీసుకొని, చిన్నపిల్లలు అయితే ఆ వాటర్ ఫాల్స్ హైట్ తక్కువ ఉన్న వాటర్ ఫాల్స్ తో చాలా సేపు ఆడుకున్నారు. సో ఇలా ఇక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ 2.5 miles వెళ్ళిపోయి లంచ్ చేసాము. లంచ్ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు, బాబు ఏడుస్తున్నాడు, చలిగా కూడా ఉంది, అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కల్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో ఈ విధంగా మేము హాలోవీన్ డే రోజున ఈ సెడోనాలో ఎంజాయ్ చేసాము. అండ్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు డార్క్ అయింది, సో అందుకే వీడియో తీయడం కుదరలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.